కవికి తెలియకుండా వచ్చే పొలవరింత స్వప్నంలో పొలవరింతలాగా వచ్చిన పాట సార్ నల్లతుమ్మ. నల్లతుమ్మ కానీ పుట్టె కానీ కొంగ కానీ అవి నేను రాయాలని రాసినాయి కదా సార్, అవి రాయించుకున్నాయి. నమ్ముతా చాలా సార్లు మా మిత్రులు కూడా తెలుసుకుంటారు దగ్గర వాళ్ళకు. అసలు పిట్టలు లేకపోతే పిట్టలు దగ్గర వస్తుంది. నేను మా గురించి రాలేదన్నట్టు వస్తాయి. నాకు ఒక ఆటల్లోనే ఈశ్వర సాక్షాత్కారం లేకుంటే దైవ సాక్షాత్కారం. ఇప్పుడు కళాకారులు చెప్తారుగా, వాళ్ళకి దర్శనం, నాకు దర్శనం అయితే పిట్టను, ఆ చెట్టు, ఆ వాగులు వేసుకును, వాటిలోని దైవ సాక్షాత్కారం చూస్తాను. అవి మీ ద్వారా మీ రూపంలో అవి జీవితాన్ని అక్షరబద్ధం చేసుకున్నాయి. నాకు భిక్ష పెట్టినాయి. అదే నాకు జ్ఞాన భిక్ష పెట్టినట్టు ఇది నా ద్వారా నేను ఒక వాహకంగా మాత్రం, అది మాత్రం సత్యం. మళ్ళీ రాయాలంటే రాయలేను. నేను రాయాలంటే రోజు 100 పాటలు రాస్తాను, 100కు మించి రాయమంటే రాస్తాను. అది కాదు, అది నాకు తెలియదు. నాకు తెలియకుండా నేను కళలు కూడా అనుకోలే, నల్లతుమ్మ రాస్తాను, కళలు కూడా సొంత రాస్తాను అనుకోలే, కళలు కూడా రాస్తాను, రాయాలనుకునే చాలా ఉన్నాయి. అట్టు రాసినా కూడా దీని మీద రాయాలనుకో, అట్లా కాదు. పల్లె కన్నీరు పెట్టింది అది ఎలా రాసింది? అది మాత్రం అది కూడా నేను రాయాలి సార్. అది చిన్న సంఘటన సార్. గతంలో ఇంటర్వ్యూలో చెప్పిన చరిత్ర కానీ ఆ వేటపాలెం నుంచి సినిమాకు 96లో సినిమాకి పోతుంటే వేటపాలెం ఆ ట్రైన్లో నీళ్లు కనపడుతున్నాయి, తల చీరాల వేటపాలెం. అబ్బా ఈ నీళ్లు మా ఊర్లో ఉండే కదా, ఆ నీళ్లు ఎక్కడ పోయినాయని మొట్టమొదటి చరణకు నాతో ఎప్పుడు కృష్ణశాస్త్రి పుస్తకం, కృష్ణపక్షం అవి ఉంటాయి నా దగ్గర. ఆ కవర్ లాస్ట్లో ఉంటుందా పేజీలో, మడుగులన్నీ అడుగంటి పోయినవి అని రాసుకున్నా. అట్లా వచ్చింది సార్. అట్లా అది కూడా ఎలా వచ్చింది? అట్లా వచ్చింది సార్. పల్లె కన్నీరు పెట్టి అసలు అది అట్లా వచ్చింది. అది కవిత్వం చేయడం కానీ జాగ్రత్త అట్లా ఎట్లా వస్తే అట్లా రాసి పెట్టి. పల్ల ఒకసారి అనండి సార్, మీ గొంతుతో వింటే ఆనందం మీరు. పల్లె కన్నీరు పెడుతుందో, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. కుమ్మరి వామిల తుమ్మలు మొలిసెను, కమ్మరి కొలిమిల దుమ్ము వేరెను, పెద్ద బారిష మొద్దు వారినది, సాలెల మగ్గం సడుగులిరిగినవి, చేతి వృత్తుల సేతులెరిగిపాయే నా పల్లెల్లోన, గ్రామ స్వరాజ్యం గంగలో నవాయే ఈ దేశములోన. అట్లా ఈ గల్లీ చిన్నది ఎలా పుట్టింది? అది చిన్న ఇన్సిడెంట్ సార్. అది కూడా ప్రేరణతో వచ్చిందేగా. రాజని ప్రజా గాయకురాలు చైతన్య గారు పోతాం బండి పోతుంటే, రాజని అబ్బాయి అక్కడ వాళ్ళ ఇంట్లో గల్లీలో చిన్న బండి మరలేదు, గల్లీ చిన్న గల్లీ కదా, చిన్నది కదా అన్న. అవునంటే అట్లా వచ్చింది అంతే. అది 20 నిమిషాల పాట అయిపోయింది. 20 నిమిషాల. కేసీఆర్ గారు చాలా ఇష్టం ఆ పాట, ఆయన పాడుతుంటాడు కేసీఆర్ గారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏంటంటే చెప్పకుండా ఉండొచ్చు సార్, కానీ అందరు చెప్పారు సార్. పాప అందరు ముఖ్యమంత్రులు నా పాట ఏదో ఒకటి ప్రస్తావించారు. అంటే మీరు ఉన్నప్పుడు, వేదిక మీద ఉన్నప్పుడు కాకుండా మీరు లేనప్పుడు కూడా కేసీఆర్ గారు ఆ పాట పాడటం చాలా మంది విన్నారు. వారి గొప్పతనం సార్ అది. ఇది ఫ్యాక్ట్, సత్యం కదా ఇది. వారికి సాహిత్యం కూడా బాగా తెలుసు. ఇప్పుడు మీరు అన్న పద్యాలన్నీ చదువుతారు. అవునవును. గల్లీ చిన్నది ఒకసారి అనండి సార్. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో, గల్లీ చిన్నది తుమ్మై కడుపలు తుప్పు పట్టిన సిలుకులు, పుచ్చుతోన తలుపులేమో పెచ్చులుడుతుంటాయో, గల్లీ చిన్నది. ఇట్లా పెద్ద అద్భుతం సార్. వల్లంకి తాళం మీరు ఎన్నో రచనలు చేశారు. పూసిన పున్నమి, తర్వాత ఏకునాథం మోత, అలాగే అలా చంద్రవంక, రేల పూతలు, ఇవన్నీ వల్లంకి తాళం, ఇంకా చాలా ఉన్నాయి ఇవి సాహిత్యము. ఈ వల్లంకి తాళంకి కేంద్ర సాహిత్య అకాడమీ కూడా వచ్చింది. అది చాలా ప్రతిష్టాత్మకమైంది, దేశ స్థాయిలో ఎంపిక చేసే ఒక పెద్ద ప్రక్రియ కదా అది. మీకు ఏమనిపించింది సార్ మీకు ఆ అవార్డు వచ్చినందుకు? చాలా ఆనందంగా ఉంది సార్. వచ్చినా నీవు నాకెందుకనండి, చాలా ఆనందంగా ఉంది. ఇచ్చిన మహాత్మ శ్రీనివాసరావు గారి కాడి నుంచి అందరి పట్ల నేను, ఎందుకంటే పాటకు నేను వచ్చిన కవిత్వం కూడా వచనం రాస్తా, మీరు అన్నట్టు కష్టపడి మీలాగనే పద్యాలు కూడా రాయగలను, కానీ నేను దీన్నే నమ్ముకున్నా. కారణం ఏంటంటే ఇది పద్యం, ఇది పాటలో కవిత్వం చెప్పొచ్చు అని అన్నమాచార్య నుంచి, పాటలో కవిత్వం చెప్పొచ్చు అన్నమాచార్య కృష్ణశాస్త్రి, శ్రీ రాయపూడి సుబ్బారావు గారు,
కొనకల్ల వెంకటరత్న, నండూరు సుబ్బారావు వీళ్ళందరినీ ఆరాధన చదువుకున్నాను. రాయపోలు సుబ్బారావు, బసవరాజు. రాయపూడి సుబ్బారావు బాగా చదువుకున్నాను. పాటను ఎంత అద్భుతం, ఎంత అందంగా రాస్తాడు ఆయన. అవును. అట్లా పాటను ఎందుకు వచన కవిత్వం కూడా ఒక గొప్ప ప్రక్రియ రావాల్సిందే. వచనం కూడా రాస్తాను నేను కవితలు, అది కూడా ఇస్తున్నాను. వచన కవితలు రెగ్యులర్ జ్యోతిలో వస్తాయి ప్రతి సంవత్సరం ఒకటి. అయితే నేను పాటను మిత్రుడు ఎందుకు పాట రాస్తే ఇట్లే కాదు, పాటనే నమ్మకు, దీన్నే రాస్తా. దీని ద్వారానే నేను చెప్పాల్సిన భావనంతా ఏ సిమిలీస్, ఏ ప్రతీకలు, ఏ చెప్పత్రం మనం దాంట్లో చెప్పగలం. మాధ్యమం ఏ ప్రక్రియ అయితేంది, కవితాత్మకంగా కవిత్వం ముఖ్యం అనేది నేను నమ్మినాను. ఒక దశలో దాన్ని నీకు నష్టం వచ్చిన మిత్రులు కొంత సలహా ఇచ్చి, నీవు ఇంత కవిత్వం ఉంటుంది, నీవు దాన్ని పాట పెడితే అయినా సరేనా, కానీ దాన్ని గుర్తించినారు. శ్రీనివాసరావు గారు కానీ, ఆ జడ్జిలు ఎవరైతే వాళ్ళు మిత్రులు పంపిన వాళ్ళు కానీ వాళ్ళందరికీ వాళ్ళ గొప్పతనం ఇచ్చిన సమాజం అంగరేజ్ గొప్పతనం నేను సార్ అది. సో మీరు తృప్తిగా పాటను నమ్ముకున్నందుకు మీరు తృప్తిగా తృప్తిగా సార్. ఇప్పుడు మనం ఆనందపడి లేదు, ఇప్పుడు పరిమితంగా కేంద్ర సాహిత్య అకాడమీ పట్ల నాకున్న గౌరవం కూడా ఉంది కదా, వచ్చిన కాదేందని నేను చాలా సంతోషపడ్డాను. అది సంతోషపడ్డాను. ఒక ప్రశ్నించే లక్షణము, ఒక తార్కిక స్వభావం, ఒక ఆలోచించే లక్షణము, ఒక సమానత్వం ఉండాలని కోరుకుండేవాళ్ళు. అటువంటి వాళ్ళు మీరు హాయిగా ఉన్నారా ఈ జీవితంలో? ఇప్పుడు శాసన మండలి చైర్మన్ అనేది ఊహించలేదు కదా ఎవరు కూడా, అది జరిగింది. అది కూడా కేసీఆర్ అన్నీ మనం అనుకున్న మీరు సార్ కాలం ఉండరు కదా సార్. అవును, కాలం అన్ని కాలం అది ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదు. అట్టా నేను ఏవి నేను ఊహించినవి కాదు. అయితే ఒకనాడు రాజశేఖర రెడ్డినప్పుడు అడిగినాను, కృష్ణారావు గారు తెలుసు, రవిచంద్ర గారు తెలుసు, బాగా నన్ను అడిగినాడు. కానీ అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న ఉద్యమ నేపథ్యం వేరు, ఒకనొక పరిస్థితి తోసుకొస్తాయి. తీసుకున్న ఆనందం అంటే మళ్ళీ ఒక్కొక్కసారి మనం విన్నాడు ఎవరిని నాకు తెలిసి వివాదాలకు వీటికి దూరంగా ఉంటాను నేను కొంచెం, అంటే శక్తి లేదంతా. సరళత జన్మ భగవంతుడు ఇంకో రకం ఇచ్చినట్టు చాలా సున్నితమైన వాడిని. ఈ రాజకీయాలు, విమర్శలు ఇవన్నీ తట్టుకోలేను. కాకపోతే సార్ ఇచ్చిండు పెద్ద తీసుకున్నాం, సమాజం అర్థం చేసుకున్నది. కొందరు అన్న వాళ్ళు రియలైజ్ అవుతారు. అన్నవాళ్ళు మళ్ళీ మన ఆయన చెప్పంటే నిన్నెవరైనా ఉంటే మళ్ళీ అనకు, మళ్ళీ బుద్ధుడి తెలియదు ఆయనకు అంత యోగం తెలుసుని అన్న వాళ్ళను మళ్ళీ అనొద్దు. సార్ ఈ ప్రోగ్రామ్ పేరు దీనికి మమ అని పేరు పెట్టాము ఈ శీర్షికకి. మీ మనసులో మాట మీరేం చెప్పాలనుకున్నారేం నా మనసు నేను ఇప్పుడు భవిష్యత్తు గురించి ఇది చేయాలనుకుంటే అవి కాలే సార్. నాకు నేనేదనుకోకుండా ఎప్పటికీ ఉండి లేనట్లుంటేనే బాగుంటుందని నా మనసులో మాట. ఉండి లేనట్టు ఇది కావాలా, ఇది చేయాలని, ఇప్పుడు ఇది వచ్చింది, ఇది ఇట్లే నిలుపుకోవాలని కానీ, ఇంకా గొప్ప కావాలని కానీ సత్యం చెప్తున్నా. ఇంకేదిగా ఇట్లా ఈ మనసు ఇట్లా తేలికగా ఇదే రకంగా ఉంటే బాగుంటుంది కదా అనేదే నా మనసులో మాట. ఇంకా ఉన్నంతలా ఇప్పటికి సత్యం, రేపు ఏం జరుగుతుందో తెలియదు. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్.